క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనజన న్యూస్ కి స్వాగతం. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. పొట్టు రాసుకుంటుంది కట్టుతుంది, పాయడానికే స్నేహమన్నది, తొరిగి పెట్టడానికే కొడుకు ఉన్నది. ఎక్కినాడు పక్కనోడు, ఎప్పటికీ ఇంటికి చిక్కనోడు. డీటెయిల్స్ చూస్తే, పరమాత్ముడి దగ్గర తప్ప అన్యుల వద్ద తల వంచనంటూ తనను నమ్మిన వారితో చివరాంతం వరకు ప్రజా జీవితాన్ని కొనసాగించిన మదనపల్లె ముద్దుబిడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ ఈ శనివారం సాయం సంధ్యవేళ బంధుమిత్రులు అశేష జనవాలి అశ్రు నయనాల మధ్య తాను తన కర్మభూమిగా నమ్మిన మదనపల్లె మట్టిలో కలిసిపోయారు. మున్సిపల్ చైర్మన్లుగా మదనపల్లె ప్రజా జీవితంలో ఆచందార్క కీర్తిని సాధించిన రాటకొండ రెడ్డప్ప నాయుడు, ముజీబ్ హుసేన్ ఆజన్మంతా చిరస్మరణీయ అడుగుజాడలు మిగిల్చిపోయారు. ఈ కార్యక్రమంలో ప్రజానేత ముజీబ్ హుసేన్ కు నివాళులు అర్పిస్తూ జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. తన ప్రజా జీవితంలో ఆద్యంతం రాజీ లేని పోరాటం చేశారు ముజీబ్. ఈ పోరాట తత్వమే ముజీబ్ హుసేన్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత సహచరుడిగా మార్చింది. 1999లో మదనపల్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముజీబ్ హుసేన్ ఎన్నికల బరిలోకి దూకారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, మదనపల్లెలో ముజీబ్ గెలిచి ఉంటే మదనపల్లె రాజకీయ చరిత్ర మరో విధంగా ఉండేదనే టాక్ ఉంది. అయితే స్థానిక బీటీ కళాశాల విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితానికి శ్రీకారం చుట్టిన గుండ్లూరి ముజీబ్ హుసేన్ తొలినాళ్ల నుంచే మంచి నాయకత్వ పటిమ ప్రదర్శించారు. స్థానికంగా లబ్ధ ప్రతిష్ఠులైన రాటకొండ, టిఎన్ గట్టు కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి వ్యాపార రంగంలో పేరెన్నిక గన్న తండ్రి అమీన్ పీర్ బాటలో కాకుండా ముజీబ్ హుసేన్ ప్రజా జీవితాన్ని తన కెరీర్గా ఎంచుకున్నారు. మద్యపాన వ్యాపారం ఇస్లాం మౌలిక ధర్మానికి వ్యతిరేకమనే ఏకైక కారణంతో తల్లి మార్గ నిర్దేశంలో ముజీబ్ హుసేన్ తాము ఆ కాలంలో లక్షలు ఆర్జించే మద్యపాన వ్యాపారానికి తండ్రి చేత స్వస్తి పలికించారు. 1986లో మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన ముజీబ్ హుసేన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా నాటి జామియా మస్జిద్ పెద్ద ప్యారేజాన్ షౌకార్ పట్టుబట్టి ఎంపిక చేయించారు. ఆనక తన కార్యదక్షత నాయకత్వ పటిమతో ముజీబ్ హుసేన్ 1995లో మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గా ప్రత్యక్ష ఎన్నికల పోటీలో విజయ డంకా మోగించారు. తెలుగుదేశం ప్రభంజనంలో వ్యక్తిగతంగా ముజీబ్ హుసేన్ సమర్థత, నిజాయితీ మీద నమ్మకంతో పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేసి వేయించి మరీ ఆయన మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టారు జనం. మదనపల్లె రాజకీయాల్లో ఓడి గెలిచిన నాయకుడు ముజీబ్ హుసేన్. తను పుట్టి పెరిగిన మదనపల్లె మట్టి వాసనలతో రాజకీయాల్లో గుబాలించిన ముజీబ్ నిజ రాజకీయాలు ఎరుగని అరుదైన రాజకీయ మల్ల యోధుడు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రాటకొండ కృష్ణసాగర్ తో ఓవైపు సమన్వయం చేసుకుంటూ నాటి రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల సంఘం అధ్యక్షులు ఆనం రామనారాయణ రెడ్డి సహచర్యంతో మదనపల్లె పట్టణానికి అభివృద్ధి నడకలు నేర్పిన నేత ముజీబ్ హుసేన్. మరణ శయ్య మీదున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం లేచి కూర్చొని పనిచేసిన రాటకొండ రెడ్డప్ప నాయుడు నిజమైన వారసుడిగా ముజీబ్ హుసేన్ స్థానిక రాజకీయాల్లో ప్రసిద్ధి చెందారు. మదనపల్లె మున్సిపాలిటీ చరిత్రలో రాటకొండ రెడ్డప్ప నాయుడు, గుండ్లూరి ముజీబ్ హుసేన్ పేర్లు ఆచంద్రార్కం నిలబడిపోతాయనే చర్చ నాడు నేడు ఉంటోంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మదనపల్లె మట్టి వాసనలు ఏనాడు వదులుకోలేదు ముజీబ్. తనను నమ్మిన సహచర నేతలను ఏనాడు ముజీబ్ నమ్మక ద్రోహం చేయలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల ఎరళ్లతో వైరిపక్షం తనను ఊరించినా, తాను నమ్మిన నల్లారి కుటుంబంతో చివరాంతం వరకు ముజీబ్ కలిసి నడిచారు. సాక్షాత్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినా ఆయనకు బాసటగా ఆయనతోనే నడిచారు ముజీబ్ హుసేన్. తనకు ఇష్టమైన స్థానిక కాంగ్రెస్ నేత జెండా రామన్నను తీసుకెళ్తే వైఎస్ఆర్ కోపడతారంటే జెండా రామన్న లేకుండా రాజకీయాలే వద్దులే అనకుండా బద్దలు చేసిన యథార్థవాది ముజీబ్ నిజంగా లోక విరోధే.
కాపు నేత మిరియాల వెంకట్రావుకు పెద్దపీట వేస్తూ ముజీబ్ బెంగళూరు బస్టాండ్లో సోలోగా జరిపిన సన్మాన సభ మున్సిపల్ వైస్ చైర్మన్గా గాజుల లక్ష్మీదేవిని పట్టుబట్టి గెలిపించిన వైనం రాజు కంటే మొండోడు స్ట్రాంగ్ అనే నానుడిని నిజం చేసింది. యువజన కాంగ్రెస్ నేతగా వైఎస్ఆర్ కుటుంబంతో ముజీబ్ హుస్సేన్ కు ఏర్పడిన అనుబంధం వైఎస్ఆర్ మరణం వరకు సాగింది. వైఎస్ఆర్ ను కలిసేకి పెద్దిరెడ్డికి కూడా అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ముజీబ్ హుస్సేన్ కు మాత్రం కాదు. ఆయన వితౌట్ అపాయింట్మెంట్ వైఎస్ఆర్ ను కలిసేంత చనువు సన్నిహిత్యం ఉండేది. సీఎంగా వైఎస్ఆర్ ను కలిసిన ముజీబ్ హుస్సేన్ ని చూసి స్వయంగా వైఎస్ఆర్ ఆశ్చర్యపోయారు. భారీ కాంట్రాక్టు కోసమో లైసెన్సులు పర్మిట్ల కోసమో ముజీబ్ తన దగ్గరకు వచ్చింటాడేమో అని వైఎస్ఆర్ అనుకున్నారు. కానీ ముజీబ్ వైఎస్ఆర్ ను అడిగింది వేరు. కుప్పం డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ డ్రైవర్ను మదనపల్లి ఆర్టీసీ డిపోకు మార్చమని సీఎం వైఎస్ఆర్ కు ముజీబ్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఫక్కున నవ్వేసిన సీఎం వైఎస్ఆర్ నువ్వు మారు ముజీబ్ అన్నారు. మదనపల్లె వదిలేసి తనతో పాటు క్యాంప్ ఆఫీసులో ఉండమని పదే పదే వైఎస్ఆర్ చెప్పినా మదనపల్లె నా కర్మభూమి అంటూ ఇక్కడ జన్మించి ఇక్కడే పోరాడి ఇక్కడే తన బంధుమిత్రుల అశేష జనావళి అశ్రు నయనాల మధ్య శనివారం సాయం సమయాన తను పుట్టి పెరిగిన మదనపల్లె మట్టిలో కలిసిపోయారు ముజీబ్ హుస్సేన్. మదనపల్లి మున్సిపాలిటీ ధృవతార ముజీబ్ హుస్సేన్ మరణం మదనపల్లి ప్రజలకు తీరని లోటు. పట్టణంలో అభివృద్ధికి ఆద్యుడు. నేడు మనం చూస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకులు, బ్రిడ్జులు, కాలువలు, రోడ్లు ఆయన చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన హయాంలో రూపు దాల్చుకున్నవేనని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. ముజీబ్ మృతదేహానికి నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మదనపల్లెలో పునాది లాంటి వ్యక్తి మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ గుండ్లూరు ముజీబ్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెల్లవారుజామున ముజీబ్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ముజీబ్ హుస్సేన్ పార్థివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రెడ్డి సాహెబ్ తన కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు మెహబూబ్ పీర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్ గుండ్లూరు ముజీబ్ హుస్సేన్ శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడం బాధించిందన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముజీబ్ హుస్సేన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ గా ముక్కుసూటి మనిషిగా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిగా, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరొందినారన్నారు. మదనపల్లె మున్సిపాలిటీలో 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్ గా సేవలు అందించారని వెల్లడించారు. ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరచడానికి గ్యాంగ్ వర్క్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధిలో ముజీబ్ హుస్సేన్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఆయన మృతి మదనపల్లె ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈరోజు మదనపల్లిలో సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ గారు అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం. మదనపల్లి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి మదనపల్లిలో పునాది లాంటి వాడు. చాలా గట్టి మనిషి, అవినీతికి తావివని మనిషి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే, నిస్సంకోచంగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మదనపల్లి కోల్పోయింది. 80 ఏళ్ళలో వైస్ చైర్మన్గా, 95 నుంచి 2000 దాకా చైర్మన్గా పనిచేసి కార్మిక శాఖలో గ్యాంగ్ వర్క్ను ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఎక్కడైనా పరిస్థితుల్లో చేయదట్టుకుతానని అనుకుంటే వెంటనే ఆ గ్యాంగ్ను దింపి పరిసరాలను శుభ్రపరిచే విధంగా ఆయన నిర్ణయం చాలా బాగా అభివృద్ధిలో పనిచేసింది. అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడు ఈ లోకం నుంచి మనకు లేకుండా తీసుకెళ్ళిపోయినాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనా మదనపల్లి ఒక పెద్ద దిక్కును కోల్పోయిన దానికి ఈరోజు చాలా బాధపడుతున్నాము. కాంగ్రెస్ పార్టీగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ముజీబ్ హుసేన్ మృతి బాధాకరం. టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి పార్థివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్జే వెంకటేష్. మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ గుండ్లూరి ముజీబ్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున ముజీబ్ హుస్సేన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తన కార్యాలయంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాటుకొండ మధుబాబు, పూల మురళితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ నల్లారి కుటుంబానికి అత్యంత ఆప్తుడైన మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ గుండ్లూరి ముజీబ్ హుస్సేన్ శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడం బాధించిందన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముజీబ్ హుస్సేన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు. మదనపల్లి మున్సిపాలిటీలో 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించారని వెల్లడించారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మదనపల్లి పట్టణంలో పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరచడానికి గ్యాంగ్ వర్క్ ప్రారంభించారని తెలిపారు. మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముజీబ్ హుస్సేన్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానించిన ముజీబ్ హుస్సేన్ మృతి మదనపల్లి ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈరోజు మదనపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ గారి మరణం చాలా దిగ్భ్రాంతి చేసింది. ఆయన మదనపల్లి పుర ప్రజలకు 2 పర్యాయాల కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా మదనపల్లి ప్రజలకి విశేషమైన సేవలు అందించారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉత్తమ ప్రతిభ కనపరిచారు. మదనపల్లి పట్టణంలో 8 గంటల కంటే కరెక్ట్గా 8 గంటలకు ఆ రోజు వర్కర్స్ పనిలోకి దిగి తెల్లవారాలకంతా క్లీన్ చేసేవాళ్ళు. 8 గంటల లోపే మొత్తం అంతా కూడా రోడ్లన్నీ క్లీన్ చేసేవాళ్ళు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా బాగా లోతుగా చుచ్చిపోయి ప్రజా సమస్యలను క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పరిష్కరించేవారు. ఆయన ముక్కుసూటితనం మనిషి. ఉన్నట్లు మాట్లాడడంలో రాజకీయంగా ఆయనకు మించిన వారు ఎవరు లేరు. ఎంతటి వ్యక్తి అయినా సరే ఆయన అనుకున్నట్లుగా ఎదురుగా మాట్లాడేవారు. అది కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడి ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఆయన మాటల్లో నిజాయితీ ఇప్పుడు కూడా ముందరకు ఉండేది. అటువంటి వ్యక్తి మరణం మదనపల్లి ప్రజలకు తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. తల్లి ఒడ్డు రాజుతుంది తట్టుతుంది, ఆగయనికే స్నేహమన్నది, తొరిగి పెట్టడానికే కొడుతుంది. ఎక్కినాడు సర్గనోడు, ఎప్పటికీ ఊరికి చిక్కనోడు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.